అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ వ్యవహరించిన తీరు ప్రజలందరూ చూసి వాళ్ళ పద్ధతి నచ్చక, వాళ్ళ ఏదైతే పరిపాలన విధానం నచ్చక వాళ్ళకి 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11కు దించేశారు. అంటే ఒక దారుణమైన పరాభవం. 151 ఇచ్చిన ప్రజలు సింహాసనం ఇచ్చి పైన కూర్చోబెట్టారు. మరి మీరు ఏం చేశారండి 5 ఏళ్ళు? మీరు వేసిన చిందులేంటి? మీరు ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటి? ఒక గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి పోలీస్ అధికారిగా ఉండగా ప్రెస్ మీట్ పెట్టి అక్కడ లోకల్లో ఉన్న తెలుగుదేశం క్యాడర్ ని బూతులు తిడితే వెంటనే ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చారు. ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ పార్టీలో ఎమ్మెల్సీలు అసలు విచిత్రంగా ఉంటారు సార్. ఎమ్మెల్సీ అనంతబాబు విషయం తీసుకుంటే డోర్ డెలివరీలు చేస్తాడు సభల్ని. మన ఇంకా దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో అంటే ఇంకా మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఆ చండాలం అంతా ఇప్పుడు వరకు అనుష్క గారు చెప్పారు. మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఒక ఫోన్ ఓపెన్ చేసినా, ఒక యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా ఇదే దరిద్రం. అంటే మీరు 4 గోడల మధ్య మీకు ఏదన్నా రిలేషన్ ఉంటే మీ చావేదో మీరు చావండి, ప్రజలకి ఎందుకు? అది అవసరం లేదు కదా. పబ్లిక్ లోకి వచ్చి, టీవీల ముందుకు వచ్చి, యూట్యూబ్ ఛానల్స్ లోకి వచ్చి ఒకటే ఊదరగొడుతున్నారు. వీళ్ళేదో స్వతంత్ర సమర యోధుల్లాగా, వీళ్ళు ప్రజల కోసం పోరాటాలు చేసిన వాళ్ళలాగా రోజు ప్రజల ముందుకు వచ్చి ఏదో ఒక న్యూస్. మరి ఇప్పుడు ఏమైనా పేడ్ అవుట్ అవుతున్నాం మేము, కొంచెం మా పేమ్ తగ్గిపోతుంది అనుకుంటున్నారో ఏమో. మళ్ళీ ఒక అసత్య ఆరోపణలు, ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు వేసి 50 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు మాట్లాడకుండా ఉండడానికి, ప్రశ్నించకుండా ఉండడానికని దువ్వాడ శ్రీనివాస్ మళ్ళా నోరు జారి మళ్ళా అభియోగాలు మోపారు. ఖచ్చితంగా ఇది వదిలేస్తే ఒక వ్యాధిలాగా రోజు రోజుకి ఒకరి తర్వాత ఒకరు ఇలా అంటుకుంటూనే పోతుంది సార్. గత 5 ఏళ్ళలో చూసాం. ఒక్కొక్కటిగా పని చేసుకుంటూ పోతుంటే ప్రశ్నించడం దేనికి? పనులు అవుతున్నాయి కదా, పనులు చేసుకుంటూ పోతున్నారు కదా. అదే సార్, ప్రశ్నించాలంటే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి. నువ్వెవరు బయట నుంచి ఏదో మాట్లాడతావు? అసెంబ్లీకి వచ్చి రమ్మనండి, జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించమనండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని పనులు కూడా రోడ్ల దగ్గర నుంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో లేవనెత్తిన అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నారు కదా. సో మళ్ళీ ఇంకా ప్రశ్నించడం ఏముంటుంది? వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడడానికి ఏదో ఒకటి ఉండాలి కదా సార్. ప్రశ్నించేటట్టు అయితే ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజలకు ఏమి అందులో డౌట్లు ఏముండవు, అందులో ఎటువంటి దాపరికాలు ఉండవు. ప్రజలకు ఏమైనా ప్రభుత్వం వల్ల ఏదైనా తేడా జరిగితే, వాళ్ళకు తక్కువ జరుగుతుందని భావిస్తే ప్రజలే బయటకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి పబ్లిక్ గా ప్రభుత్వాన్ని నిలదీస్తారు ప్రజలే. కాబట్టి వీళ్ళకి ఏదో మేము అసెంబ్లీకి మమ్మల్ని రానియట్లేదు, మాకు మైక్ ఎవరు, మాకు ప్రతిపక్ష హోదా ఎవరు అని చిన్నపిల్లలు ఏదో బ్రహ్మానందం ఆడుకుంటాడు కదా ఒక మూవీలో, బబ్బబ్బా అనుకుంటూ, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇస్తేనే వస్తాను నేను. పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్ తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ, ఇంకా పిచ్చి పిచ్చి మాటలు. అంటే అధినాయకుడే అలా ఉన్నప్పుడు ఇంకా కింద పనిచేసే ఆయన కింద ఉన్న ఎమ్మెల్సీలు గాని, ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు గాని ఇంక ఎలాగే ఉంటారు సార్. వైసీపీలో క్వాలిఫికేషన్ అంటేనే అది. బట్టలు ఇప్పు చూపిస్తే ఎంపీ, హత్యలు చేసేస్తే ఎమ్మెల్సీ, నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడితే మంత్రులు. ఇప్పుడు ఒక పార్టీ ఎటువంటిది, ఆ పార్టీ భావజాలం ఎటువంటిది, పార్టీ విధి విధానాలు ఎటువంటివి అన్నవి మీడియా ముందుకు వచ్చి ఆ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతుంటారు. పార్టీ ప్రతినిధి అంటేనే పార్టీ యొక్క భావజాలం కానీ, వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ ప్రజెంట్ చేస్తుంటారు. అటువంటి అధికార ప్రతినిధులను ఎవరిని పెట్టావయ్యా జగన్మోహన్ రెడ్డి? పోలీసుల్ని, క్యాడర్ ని, తన లోకల్లో ఉన్న తన పార్టీ క్యాడర్ ని లకారం బూతులు తిట్టిన రోజాని తీసుకుని వచ్చి ఈ రోజు అధికార ప్రతినిధిని చేశావు. మొత్తం దేశం మొత్తానికి నీ వీడియో సర్క్యులేట్ అయ్యి బట్టలు ఇప్పి చూపించిన గోరంట్ల మాధవ్ని ఈ రోజు అధికార ప్రతినిధి. మరి ఏం సందేశం ఇస్తున్నారండి? అంటే ఆ పార్టీ ఎటువంటిది అన్నది అధికార ప్రతినిధిని చూస్తే అర్థమైపోతుంది మనకు అక్కడ. ఇదే మన దువ్వాడ శ్రీనివాసు అధికారుల్ని ఏ విధంగా బెదిరించారు వీళ్ళు అధికారంలో ఉండగా అంటే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులను బెదిరించారు. దిబ్బెల మాధురి పెట్రోల్ బంక్ కోసం, రెన్యువల్ కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులను బెదిరించారు. మొదట ఫోన్ చేశాడు, నచ్చ చెప్పాడు, కొనడానికి ట్రై చేశాడు. ఇక కాదంటే దాని తర్వాత బెదిరింపులకు పాల్పడ్డాడు.
వాళ్ళు పోరా నువ్వు ఒక 5 సంవత్సరాలు ఉంటావు మహా అంటే, మేము ఒక ఇది భారత ప్రభుత్వ సంస్థ, నువ్వేంటి మాకు చెప్పేదన్న వాళ్ళు తీసి పడేస్తారు. అది వేరే విషయం అనుకోండి. ఇటువంటి